and share it. మనం ఈరోజు ఈ వీడియోలో 9th క్లాస్ సంబంధించినటువంటి సప్లిమెంటరీ రీడర్ 6th చాప్టర్ వెదరింగ్ ద స్టార్మ్ ఇన్ ఎస్ఎమా. వెదరింగ్ ద స్టార్మ్ ఇన్ ఎస్ఎమా. దీని అర్థం ఏంటంటే ఎస్ఎమా అనేటువంటిది ఒక ఊరు. ఎస్ఎమా అనేటువంటిది ఒక ఊరు అన్నమాట. దీంట్లో ఎస్ఎమా అనేటువంటిది ఒక ఊరు. దీంట్లో స్టార్మ్ ఒకసారి తుఫాన్ వస్తుంది, భయంకరమైన తుఫాన్ వస్తుంది. ఆ తుఫాను అల్లకల్లోలం చేస్తున్నమాట ఆ ప్రాంతాన్ని. నీళ్లు ఎక్కడ చూసినా నీళ్లు మునిగిపోతుంది, ఊరంతా మునిగిపోయి ఉంటుంది దాదాపుగా 2 రోజుల వరకు. అయితే ఆ ఇబ్బందుల్లో మరి అటువంటి కష్టాల్లో కూడా ఆ ఊర్లో కొంతమంది ఆ ప్రతికూల పరిస్థితులను కూడా తట్టుకుని నిలబడ్డారు. ఆ తట్టుకుని నిలబడమే వెదరింగ్ అని అంటాము. సో వెదరింగ్ ద స్టార్మ్ ఇన్ ఎస్ఎమా ఈ కథ చూద్దాం. The cyclone that hit Orissa in October 99 killed thousands of people. So 1999లో ఒరిస్సాలో అక్టోబర్ నెలలో 1999 అక్టోబర్ నెలలో పెద్ద తుఫాను వచ్చిందనమాట, రావడం జరిగింది. ఆ తుఫాన్లో చాలామంది, వేల మంది జనాభా చనిపోవడం జరిగింది. వేల మంది అంటే ఇంకా మీరు అర్థం చేసుకోవచ్చు ఏ విధంగా ఆ తుఫాన్ ఉంటుందో, దాని తీవ్రత ఎలా ఉంటుందో అనేటువంటిది మీరు అర్థం చేసుకోగలరు. అంత భయంకరమైన తుఫాను 1999 అక్టోబర్ నెలలో ఒరిస్సాలో వచ్చిందనమాట. ఆ తుఫాన్కి చాలామంది జనాభా చనిపోవడం జరిగింది. ఇక్కడ చూడండి. అండ్ డెవాస్టేటెడ్ హండ్రెడ్స్ ఆఫ్ విలేజెస్. చాలా వందల సంఖ్యలో గ్రామాలన్నీ కూడా సర్వనాశనం అయిపోయినాయి. ఫర్ 2 dreadful nights. చాలా 2 రోజులు భయంకరమైన రాత్రులుగా వాళ్ళందరికీ కనిపించాయి. వాళ్ళు ఆ 2 రోజులు రాత్రులు, ఆ 2 రాత్రులు బ్రతికుంటామో లేదో, బ్రతికి ఉండాలంటే కూడా చాలా అనేక కష్టాలు పడ్డారు వాళ్ళు. ప్రశాంత్ అనేటువంటిది ఇక్కడ కనిపిస్తున్నటువంటి ప్రశాంత్ అనేటువంటిది హీరో, ఈ కథ హీరో. మరి యంగ్ మ్యాన్ వాజ్ marooned on the roof of a house. On the 3rd day he decided to go to his village. There he find his family. ఆ భయంకరమైన ఆ తుఫాన్లో ఒక ఇంటి పైకప్పుకి చేరుతారు. ఆ 3వ రోజు 2 రాత్రులు అక్కడే ఉంటాడు. 3వ రోజు వాళ్ళ విలేజ్కి వెళ్ళడం జరుగుతుంది. చివరికి వాళ్ళ ఫ్యామిలీని కలుసుకుంటాడా అనేటువంటిది ఈ కథ యొక్క సారాంశము. చూద్దాం మనం అది ఏ విధంగా జరుగుతుంది అనేటువంటిది. On 27 October 1999, 7 years after his mother's death, వాళ్ళమ్మ ఆల్రెడీ చనిపోయి ఉంటుంది. ప్రశాంత్ అనేటువంటి హీరో, ఇక ఈ కథలో హీరో ఆల్రెడీ చనిపోయి ఉంటుంది. 7 సంవత్సరాల తర్వాత ప్రశాంత్ హ్యాడ్ గాన్ టు ద బ్లాక్ హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ఎస్ఎమా. సో అతను ఎస్ఎమా అనేటువంటి ఊరికి వెళ్తాడు. ఏ స్మాల్ టౌన్ ఇన్ కోస్టల్ ఒరిస్సా. ఇది ఒరిస్సాలో ఉన్నటువంటి సముద్ర తీరంలో ఉన్నటువంటి చిన్న టౌన్ అన్నమాట. 18 kilometers ఫ్రమ్ హిజ్ విలేజ్. సో అతని విలేజ్ 18 kilometers, అంటే 18 kilometersకి దూరంలో ఉంటుంది.
అతని ఊరికి 18 కిలోమీటర్స్ దూరంలో ఈ ప్రాంతం ఉంది. టు స్పెండ్ ద డే విత్ ఎ ఫ్రెండ్. అక్కడికి ఎందుకు పోయాడంటే వాళ్ళ స్నేహితుడు అక్కడ ఉన్నాడు, అక్కడ ఆ సిటీలో, ఆ చిన్న సిటీలో అతనితో గడిపేదానికి చూసి వచ్చేదానికి వెళ్ళాడు. ఇన్ ద ఈవినింగ్ ఏ డార్క్ in the evening in the evening a dark and menacing storm quickly gathered. Winds beat against the houses. సో ఇక్కడ మెనాసింగ్ అంటే అదురు అనమాట. ఇన్ ద ఈవినింగ్ ఏ డార్క్ అండ్ మెనాసింగ్ స్టార్మ్ క్విక్లీ గ్యాదర్డ్. బెదిరింపుతో, అంటే ఆ స్టార్ము అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఎట్లా ఉందంటే భయంకరంగా ఉందన్నమాట. సడన్గా ఇతను అక్కడ పోవడం, వెంటనే వాతావరణంలో కూడా మార్పులు రావడం జరిగింది. ఇతను ఊహించలేదు ఆ విధంగా జరుగుతుందని. సో అతని ఫ్రెండ్ ఊరికి పోవడం, వెంటనే ఈ మార్పులన్నీ వచ్చేస్తాయన్నమాట. వాతావరణంలో మార్పు రావడం, ఒక్కసారిగా భయంకరమైన గాలి వాన వచ్చేస్తుంది, తుఫాన్ సైక్లోన్ వస్తుంది. విండ్స్ బీట్ అగైన్స్ట్ ద హౌసెస్. ప్రతి ఇంటి కప్పుని చెల్లాచెదురుగా చేస్తుంది. విత్ ఏ స్పీడ్ అండ్ ఫరీ దట్ ప్రశాంత్ హ్యాడ్ నెవర్ విట్నెస్డ్ బిఫోర్. ఇంతకుముందు ఎన్నడూ కూడా చూడంత స్పీడ్, వేగవంతంగా అది అక్కడికి వచ్చిందన్నమాట ఆ తుఫాన్ అనేటువంటిది. హెవీ అండ్ incensed rain filled the darkness. Ancient trees were. ఎడతెగకుండా కంటిన్యూగా వర్షం పడుతూనే ఉంది. హెవీ రెయిన్ ఫీల్ ద డార్క్నెస్. మొత్తం కటిక చీకటమైపోయింది. ఒకసారి ఊహించుకొని మనం ఆ విధంగా ఉన్నట్లయితే మనకి ఏ విధంగా అనిపిస్తుందో. ఏన్షియంట్ ట్రీస్ వర్. పాత కాలంలో ఎప్పుడో ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నటువంటి చెట్లన్నీ కూడా నేలకొనడం జరిగింది అన్నమాట. ఇక్కడ చూడండి, ఈ ప్రశాంత్, ఈ కథ హీరోలు ఎక్కడికి చేరుకున్నారో. కిందంతా వాటర్, ఆ ఊరంతా వాటర్ చూడండి. మరి మొదట్లో చెప్పుకున్నాం, అనేక గ్రామాలు నేలమట్టమైనాయి. మరి వీళ్ళు పాపం అక్కడ ఉన్నటువంటి ఒక ఇంటి పైకప్పు మీదకి ఎక్కేసారనమాట. అదే దాదాపు, లేకపోతే అదే కిందగా ఉన్నట్లే అందరూ మునిగిపోయి చనిపోయేవారు. చూడండి ఇక్కడ ఈ వాతావరణము, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అప్పటి వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయో ఒకసారి ఊహించుకోండి. ఈ బొమ్మని చూసి మీకే అర్థమవుతుంది అక్కడ పరిస్థితులు. నెక్స్ట్, uprooted and crashed to the earth. Screams rent the air as people and houses were swiftly washed away. The angry waters swelled into his friend's house neck deep. The building was of brick and mortar and was strong enough to survive the devastation of the wind's velocity of 350 kilometers per hour, but the cold terror of the family grew with the crashing of trees that had got uprooted and fallen on their house sometime in the middle of the night, damaging its roof and walls. అక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి ఉంటున్నటువంటి ఆ పాత చెట్లన్నీ కూడా, వయసు పైబడిన చెట్లన్నీ కూడా నిర్మూలించబడి భూమి మీదకి కూలిపోవడం జరిగింది. ప్రజలు మరియు ఇల్లు వేగంగా కొట్టుకోపోవడంతో అరుపులు గాలిని కమ్మేశాయి. అరుపులు, ఆ ప్రాంతాలంతా అరుపులతో గాలిని కమ్మేశాయి. అంతే కదా, ఆ ప్రాంతంలో ఆ టైంలో ఇంకేం జరుగుతుంది? కోపంతో ఉన్న నీళ్లు
అతని స్నేహితుడి ఇంట్లోకి మెడ లోతులోకి ప్రవేశించాయి. నెక్స్ట్ మెడ లోతులోకి ప్రవేశించాయి. ఈ భవనం అంటే వాళ్ళుండే ఇల్లు దేంతో నిర్మించబడిందంటే ఇటుక మరియు మోటార్తో తయారు చేయబడింది. అందువల్ల గంటకు 350 కిలోమీటర్ల వేగంతో గాలి యొక్క వినాశనాన్ని తట్టుకునేంత బలంగా ఉంది. అది అన్ని కిలోమీటర్ల వేగంతో గాలి వస్తున్నా కూడా వేగంగా వినాశనాన్ని తట్టుకునేంత, అంటే అంత స్పీడ్ వచ్చినా కూడా తట్టుకునేంత బలంగా ఉంది. అయితే ఆ అర్ధరాత్రి వేళల్లో ఈ నాని నీళ్ళల్లో చెట్లు పడిపోతున్నాయి. ఫాలిన్ ఆన్ దేర్ హౌస్, వాళ్ళ ఇళ్ళ మీదకి పడిపోతున్నాయి. పడిపోవడం వల్ల ఇంటి పైకప్పు గోడలు అవి డ్యామేజ్ అయిపోయినాయి. అందువల్ల చలి తీవ్రత కూడా వాళ్ళకి పెరిగిందనమాట. నెక్స్ట్ పేరా చూద్దాం. ద క్రేజ్డ్ డిస్ట్రక్షన్ wrought by the cyclone and the surge of the ocean continued for the next 36 hours. Although wind speeds had reduced somewhat by the next morning to escape the waters rising in the house, Prashant and his friend's family had taken refuge on the roof. Prashant will never forget the shock he experienced at his first glimpse of the devastation wrought by the super cyclone. In the grey light of the early morning, a raging, deadly brown sheet of water covered everything as far as the eye could see. Only fractured cement houses still stood in a few places. Bloated animal carcasses and human corpses floated in every direction. All around, even huge old trees had fallen. చూడండి, ఈ లైన్ నుంచి వస్తాం. మరుసటి రోజు ఉదయం నాటికి గాలి వేగం కొంత మేరకు తగ్గినప్పటికీ తుఫాను మరియు సముద్రం యొక్క ఉప్పెన వలన సంభవించిన విపరీతమైన విధ్వంసం తరువాత 36 గంటల పాటు కొనసాగింది. ఇంట్లోకి ఎగిసిపడుతున్న నీళ్ళ నుంచి తప్పించుకునేందుకు ప్రశాంత్తో పాటు అతని స్నేహితుడి కుటుంబీకులు ఇంటి పైకప్పుని, మనం ఇందాక చూసాం కదా బొమ్మ, ఇంటి పైకప్పు పైనే ఆశ్రయం పొందారు. ఇంకా ప్రాణాలు కాపాడుకోవాలంటే ఇంకంతే కదా, కింద ఉంటే నీళ్ళలో మునిగిపోయి చనిపోవాల్సిందే. కాబట్టి వాళ్ళు ఇల్లు పైకి ఎక్కేశారు, పైకప్పు మీద ఉన్నారు వాళ్ళు. తెల్లవారుజామున గ్రే లైట్లో సూపర్ సైక్లోన్ సృష్టించిన విధ్వంసం యొక్క మొదటి చూపులో అతను అనుభవించిన షాక్ని ప్రశాంత్ ఎప్పటికీ మర్చిపోలేదు. ఉగ్రమైన, ప్రాణాంతకమైన గోధుమ రంగు నీటి షీట్ కంటికి కనిపించేంత వరకు ప్రతిదీ కప్పి ఉంచింది. పగిలిన సిమెంటు ఇల్లు మాత్రమే ఇప్పటికీ కొన్ని ప్రదేశాలు ఉన్నాయి. ఉబ్బిన జంతు కళేబరాలు, మానవ శవాలు దిక్కులా తేలాయి. చుట్టుపక్కల పెద్ద పెద్ద వృక్షాలు కూడా నేల కూలాయి.
2 coconut trees had fallen on the roof of their house. This was a blessing in disguise, because the tender coconuts from the trees kept the trapped family from starving in the several days that followed. వీరి ఇంటి పైకప్పుపై 2 కొబ్బరి చెట్లు పడిపోయాయి. ఇది వాళ్ళకి దొరికినటువంటి దేవుని యొక్క ఆశీస్సులు. ఎందుకంటే ఇంకా చుట్టుపక్కలంతా కూడా నీటిమయం, నీళ్ళలో చిక్కుపోయినారు. అనేక ఇళ్ళు పడిపోయి ఉన్నాయి. ఇంక తినేదానికి ఆహారం లేదు, తాగేదానికి నీళ్ళు లేవు. ఈ చెట్లు ఆ ఇంటి పైన పడడం వల్ల ఆ చెట్లకి ఉన్నటువంటి కొబ్బరికాయను తీసుకుని వాళ్ళు ఆ 2 రాత్రులు ప్రాణాలు నిలుపుకోవడం జరిగింది. ఇదే దేవుడు ఇచ్చిన ఆహారం వాళ్ళకి. For the next 2 days, Prashant sat huddled with his friend's family in the open on the rooftop. They froze in the cold and incessant rain. The rainwater washed away Prashant's tears. The only thought that flashed through his mind was whether his family had survived the fury of this super cyclone. Was he to be bereaved once again? ఇక్కడ చూడండి, ఆ తర్వాత 2 రోజులు ప్రశాంత్ తన ఫ్రెండ్ కుటుంబంతో కలిసి ఇంటి పైకప్పు మీద ఉన్న బహిరంగ ప్రదేశంలో కూర్చున్నాడు. వారు చల్లని మరియు ఎడతెగని వర్షంలో గడ్డగట్టారు. వాళ్ళ మీదంతా వర్షమే. ఇంకా వర్షం పడుతుంటే మనం వణికిపోవా? ఎంత చలి వేస్తుంది. వర్షం నీరు ప్రశాంత్ కన్నీటిని కొట్టుకోబోయింది. అతని కుటుంబం సూపర్ సైక్లోన్ యొక్క ఉగ్రత నుండి బయటపడిందా లేదా అనే ఆలోచన మాత్రమే అతని మనసులో మెరిసింది. అతను మరోసారి దుఃఖించాడు. కాబట్టి వాళ్ళ కుటుంబం బతుకుందా లేదా అనేటువంటిది అతనికి ఇప్పుడు ఉన్న ఆలోచన. 2 days later, which seemed to Prashant like 2 years, the rain ceased and the rain water slowly began to recede. Prashant was determined to seek out his family without further delay, but the situation was still dangerous, and his friend's family pleaded with Prashant to stay back a little while longer. But Prashant knew he had to go. ప్రశాంత్కి 2 ఏళ్ళుగా అనిపించిన 2 రోజుల తర్వాత, అంటే ఆ 2 రోజులు ఆ పైకప్పు మీద రేంబగులు వర్షానికి తడుస్తూ చలికి వణుకుతూ ఆహారం లేక ఆ పడినటువంటి టెంకాయ చెట్ల కొబ్బరితో ప్రాణాన్ని నిలబెట్టుకున్నటువంటి ప్రశాంత్ మరి అతని ఫ్రెండ్ యొక్క కుటుంబ సభ్యులు వాళ్ళకి ఆ 2 రోజులు 2 సంవత్సరాలు గడిచాయన్నమాట. తర్వాత వర్షం తగ్గుముఖం పట్టింది. ఇక ఆలస్యం చేయకుండా తన కుటుంబాన్ని వెతకాలని ప్రశాంత్ నిశ్చయించుకున్నాడు. సో తన కుటుంబం ఇడిపించి ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఇక్కడ వర్షాలు గందరగోళం అయిపోయినాయి. అక్కడ తన కుటుంబం ఏమైపోయిందో అని తనకి మనస్సు అల్లాడుతుందన్నమాట. కానీ ఇక ఆలస్యం చేయకుండా తన కుటుంబాన్ని వెతకాలని ప్రశాంత్ నిశ్చయించుకున్నాడు. కానీ పరిస్థితి ఇంకా ప్రమాదకరంగా ఉంది. మరి అతని స్నేహితుడి కుటుంబ సభ్యులు ప్రశాంత్ కొంచెం ఆగు, ఇంకా కొంచెం తగ్గిన తర్వాత నువ్వు వెళ్ళొచ్చులే అని అంటున్నారు. కానీ ప్రశాంత్ మాత్రం వెళ్ళాలి, వాళ్ళ గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నాడు. He equipped himself with a long, sturdy stick and then started on his 18-kilometer expedition back to his village through the swollen flood waters. It was a journey he would never forget. He constantly had to use his stick to locate the road, too determined.
ఇప్పుడు ప్రశాంత్ ఏం చేశాడంటే ఇంక వాన తగ్గింది, వరద మాత్రం కూడా తగ్గింది, బురద ఎక్కడ చూసినా బురద, శవాలు, ఇతను వాళ్ళ కుటుంబం ఎలా ఉందో పరిస్థితి అనేటువంటిది తన మనస్సు కనుక్కోవాలని అనుకుంటా ఉంది. బయలుదేరాడు. వాళ్ళ ఫ్రెండ్ కుటుంబం వద్దని చెప్తుంది, అయినా బయలుదేరాడు. అతను ఏం చేశాడంటే ఒక పొడవైన దృఢమైన కర్ర తీసుకున్నాడు. ఒక పొడవైన దృఢమైన అంటే లావుది. ఎందుకంటే ఇంకా నీళ్లు ఉన్నాయి, ఆ నీళ్ళ మీద ఇతను పోవాలి. ఎక్కడ ఎంత లోతుంది తెలుసుకోవాలంటే ఈ కర్ర సహాయంతో అతను గుచ్చుకుంటూ ఎక్కడ లోతు తక్కువ ఉంటుందో ఆ వైపున ప్రయాణించడం జరిగింది. దాదాపు 18 కిలోమీటర్లు. చూడండి, 18 కిలోమీటర్స్ వాళ్ళ ఊరికి పోవాలంటే. ఇంకా ఊహించండి ఎంత భయంకరంగా ఉంటుందో. స్వాలన్ ఫ్లడ్ వాటర్స్, మునిగిపోయిన ఇంకా నీళ్లు ఉన్నాయి, ఊర్లంతా మునిగిపోయినాయి. అయినా కూడా తన వాళ్ళ కోసం ప్రయాణించక తప్పదని బయలుదేరాడు. ఆ కర్ర సహాయంతో వెళ్తున్నాడు. తర్వాత ఈ జర్నీ అతను ఎప్పటికి కూడా మర్చిపోలేడు తన జీవితంలో. అంత భయంకరమైన జర్నీ అది. రహదారిని గుర్తించడానికి అతను నిరంతరం తన కర్రను ఉపయోగించాల్సి వచ్చిందనమాట. ఇక్కడ చూడండి, మనకి పటం కనిపిస్తుంది. ఎంత ఘోరంగా ఉండదు చూడండి. 18 కిలోమీటర్లు ఆ విధంగా పోవాలంటే అది సాధ్యమయ్యే పనేనా? ఎక్కడ ఊర్లన్నీ మునిగిపోయినాయి, ఇళ్ళన్నీ మునిగిపోయినాయి, మనుషులు కూడా చూడండి దాదాపుగా చాలా వరకు మునిగిపోయినారు. ఆ కర్ర సహాయంతో మన ప్రశాంత్ ఈ కథ హీరో ఆ విధంగా నీళ్ళల్లో గుచ్చుకుంటూ ఎక్కడైతే తక్కువ నీరుందో ఆ వైపుగా తన ఊరుని చేరాలనుకుంటూ వెళ్తూ ఉన్నాడు. Where the water was most shallow, at places it was waist deep and progress was slow. At several points he lost the road and had to swim. After some distance he was relieved to find two friends of his uncle who were also returning to their village. They decided to move ahead together. నీరు చాలా తక్కువగా ఉండే చోట కొన్ని ప్రదేశాల్లో అది నడుము లోతుగా కూడా ఉందన్నమాట. అంత వాటర్ ఉంది. చాలా చిన్నగా ముందుకు పోవడం జరుగుతుంది. ఎందుకంటే వాటర్లో ఎక్కడ గుంతలు ఉన్నాయో, ఎక్కడ రోడ్డు బాగుందో అనేది తెలియదు కదా, నెమ్మదిగా వెళ్తున్నాడు. చాలా చోట్ల ఏమైందంటే రోడ్డు కొట్టుకోబోయింది. అప్పుడు ఏం చేశాడంటే ఇతను ఈత కొట్టాల్సి వచ్చింది కొన్ని ప్రాంతాల్లో. కొంత దూరం వెళ్ళాక తన మామ సంబంధించినటువంటి 2 స్నేహితులు కూడా తమ గ్రామానికి తిరిగి రావడం గమనించాడు. వాళ్ళతో కలిసి ముందుకు సాగాలని నిర్ణయించుకున్నాడు. As they waded through the waters, the scenes they witnessed grew more and more macabre. They had to push away many human bodies, men, women, children, and carcasses of dogs, goats, and cattle that the current swept against them as they moved ahead. In every village that they passed, they could barely see a house standing. Prashant now wept out loud and long. He was sure that his family could not have survived this catastrophe. వారు అంటే ఆ ముగ్గురు, ఆ 2 ప్లస్ ఇక్కడ ప్రశాంత్ వాళ్ళతో కలిసి పోతూ ఉన్నప్పుడు, అంటే ముగ్గురు వెళ్తూ ఉన్నారు. వారు చూసిన దృశ్యాలు మరింత భయంకరంగా ఉన్నాయన్నమాట. వారు అనేక మానవ శరీరాలను వారు పోయే దారిలో కనిపించాయి. వాటిని దూరంగా నెట్టవలసి వచ్చిందన్నమాట. చూడండి ఎంత ఘోరం ఉందో. పురుషులు, స్త్రీలు, పిల్లలు, కుక్కలు, మేకలు మరియు పశువుల కళేబరాలు ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. అవన్నీ కూడా తమ దారికి అడ్డు వస్తుంటే పక్కకు తోశారు. అవి ముందుకు సాగుతున్నప్పుడు
వాటికి వ్యతిరేకంగా ప్రవహించాయి. వారు దాటిన ప్రతి గ్రామంలోనూ ఇల్లు చూద్దామంటే ఇల్లులే లేవు, అన్నీ కొట్టుకోపోయినాయి. ప్రశాంత్ ఇప్పుడు బిగ్గరగా ఏడ్చాడు. తన కుటుంబం ఈ విపత్తు నుండి బయటపడలేదని అతను ఖచ్చితంగా చెప్పాడు. Eventually, Prashant reached his village, Kalikuda. His heart went cold where their home once stood. There were only remnants of its roof. Some of their belongings were caught, mangled, and twisted in the branches of trees just visible above the dark waters. Young Prashant decided to go to the Red Cross shelter to look for his family. చివరికి ఆ ప్రశాంత్ తన గ్రామైన కలికోడకు చేరుకున్నాడు. అతని గుండె చల్లబడింది. వారి ఇల్లు ఒకప్పుడు ఉన్న చోట దాని పైకప్పు యొక్క అవశేషాలు మాత్రమే ఉన్నాయి. వారి వస్తువులు కొన్ని పట్టుబడ్డాయి. మాంగల్ మరి చీకటి నీటిపైన కనిపించే చెట్ల కొమ్మలలో వక్రీకరించబడ్డాయి. యువకుడు ప్రశాంత్ తన కుటుంబాన్ని వెతకడానికి రెడ్ క్రాస్ షెల్టర్కు వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. అమాంగ్ ది ఫస్ట్ పీపుల్ he saw in the crowd was his maternal grandmother. Weak with hunger, she rushed to him, her hands outstretched, her eyes brimming. It was miracle. They had long given him up for dead. చూడండి, ఆ గుంపులో అతను చూసిన మొదటి వ్యక్తుల్లో అతని అమ్మమ్మ కూడా ఉంది. ఎలా ఉందంటే ఆకలితో బలహీనంగా ఉన్న ఆమె అతని దగ్గరకు పరిగెత్తింది. ఆమె చేతులు చాచింది. ఆమె కళ్ళు నిండిపోయాయి. ఇది ఒక అద్భుతం. Quickly word spread and his extended family gathered around him and hugged him tight in relief. Prashant anxiously scanned the motley, battered group. His brother and sister, his uncles and aunts, they all seemed to be there. మరి ఈ మన ప్రశాంత్ ఇంకొంచెం ముందుకు చూశాడు. అతని చుట్టూ అంటే కుటుంబం అతని చుట్టూ గుమిగూడింది. ఇంకా అతను ఉపశమనంతో అతన్ని అందరూ కూడా గట్టిగా కౌలించుకున్నారు. ప్రశాంత్ ఆతృతగా మరి అందరిలో చూడడం, తన అన్న చెల్లెలు అమ్మానాన్నలు నాన్న అత్తలు అందరూ అక్కడ ఉన్నట్లుగా గమనించడం జరిగింది. By the next morning, as he took in the desperate situation in the shelter, he decided to get a grip over himself. He sensed a deathly grief settling upon the 2,500 strong crowd in the shelter. 86 lives were lost in the village. All the 96 houses had been washed away. It was their 4th day at the shelter, so far they had survived on green coconuts, but there were too few to go around such a tumult of people. మరుసటి రోజు ఉదయానికి అతని ఆశ్రయంలో నిరాశాజనకమైన పరిస్థితిని చూడడం వల్ల ఇతను కూడా చాలా వీక్గా ఉన్నాడు. అయినా కూడా కంట్రోల్ చేసుకొని వీళ్ళందరికీ కూడా సహాయం చేయాలని అనుకున్నాడు.
ఆశ్రయంలో ఉన్న 2500 మంది బలమైన అక్కడ ఉన్నటువంటి ఆ గుంపు అంతా కూడా మరణకరమైన దుఃఖాన్ని అతను గ్రహించాడు. గ్రామంలో 86 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం 96 ఇళ్ళు కొట్టుకోపోయాయి. ఆశ్రమంలో వారికి ఇది 4వ రోజు. ఇంతవరకు పచ్చి కొబ్బరికాయ మీద బతుకుతున్న వాళ్ళు మరి వీళ్ళకి ఎట్టైనా సరే ఆహారం మనం అందించాలి అనేటువంటి ఆశతో ఇంకా రంగంలోకి దిగాడు. ఎవరు? మన ప్రశాంత్. ప్రశాంత్, all of 19 years, decided to step in as leader of his village. If no one else did, he organized a group of youths and elders to jointly pressurize the merchant once again to part with his rice. This time the delegation succeeded and returned triumphantly, wading through the receding waters with food for the entire shelter. No one cared that the rice was already rotting. Branches from fallen trees were gathered to light a reluctant and slow fire on which to cook the rice. For the first time in 4 days, the survivors at the cyclone shelter were able to fill their bellies. His next task was to organize a team of 19 సంవత్సరాల ప్రశాంత్ మరెవరూ చేయని విధంగా తన గ్రామానికి హెల్ప్ చేయాలని నాయకుడిగా అడుగు పెట్టాలని నిర్ణయించుకున్నాడు. అతను యువకులు మరియు పెద్దల సమూహాన్ని ఏర్పాటు చేసి మరి మర్చెంట్స్ నుంచి బియ్యాన్ని విడిపించి మరి దాన్ని తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి అంటే నీటిలో నడుచుకుంటూ వచ్చి పడిపోయిన చెట్ల కొమ్మల్ని వాటిని సపరేట్ చేసి వాటి సహాయంతో అన్నం అంటే మంట వేసి అన్నం ఉడికించడం జరిగింది. 4 రోజుల తర్వాత తొలిసారిగా తుఫాన్ షెల్టర్లో ప్రాణాలు ఉన్నటువంటి వ్యక్తులు పొట్టను నింపుకోగలిగారు. మరి ఇది అంతా కూడా ప్రశాంత్ మరియు అతని బృందం నిర్వహించారు. ఇది ఎంత గొప్ప విషయం. His next task was to organize a team of youth volunteers to clean the shelter of 5th shelter of filth, urine, vomit, and floating carcasses, and to tend to the wounds and fractures of the many who had been injured. On the 5th day, a military helicopter flew over the shelter and dropped some food parcels. It then did not return. The youth task force gathered empty. తన తర్వాత పని ఏమిటంటే మురికి, మూత్రం, వాంతులు మరియు ఆ తేలియాడే మృతదేహాల నుండి ఆశ్రయాన్ని శుభ్రం చేయాలని అనుకున్నారు. అట్లాగే చేశారు. అనేక మంది గాయాలు మరియు పగుళ్లకు అంటే గాయాలకు వాళ్ళు ఏం చేశారంటే చికిత్స చేశారు. ఈ విధంగా వాళ్ళ బృందం అంతా కూడా అనేక మందికి సేవలు చేయడం జరిగింది. ఇక 5వ రోజు ఒక సైనిక హెలికాప్టర్ షెల్టర్ మీదుగా వెళ్ళి కొన్ని ఆహార పొట్లాలను జారవిడిచింది. ఆ తర్వాత తిరిగి రాలేదు. యూత్ టాస్క్ ఫోర్స్ ఖాళీగా గుమిగూడింది. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ పిక్చర్ చూడండి. సో ఇక్కడ పిల్లల్ని పండబెట్టి వాళ్ళ మీద గిన్నెలు పెట్టినారు, ప్లేట్స్ పెట్టినారు చూడండి. సో అది ఏమిటనేటువంటిది ఇప్పుడు మనం నెక్స్ట్ చెప్పుకోబోతాం. మనం ఈ దృశ్యాన్ని మీరు చూసినట్లయితే నెక్స్ట్ చెప్పుకోబోయేది మీకు అర్థమవుతుంది. Utensils from the shelter. Then they deputed the children to lie in the sand left by the waters around the shelter with these utensils on their stomachs to communicate to the passing helicopters that they were hungry. The message got through
and after that the helicopter made regular rounds of the shelter, airdropping food and other basic needs. ఇక ఆశ్రమం నుండి పాత్రలు తెప్పించుకున్నారు. అంటే హెలికాప్టర్లు ఒకసారి మాత్రమే వచ్చాయి. ఇంకా వీళ్ళు చాలామంది ఉన్నారు, వీళ్ళకి ఆహారం అవసరం, హెలికాప్టర్ రావడం లేదు. మరి ఇంకా వీరి యొక్క బాధను వాళ్ళకి తెలియజేయాలి కాబట్టి మరియు ఆ పిల్లల్ని ఇసుకలో పండబెట్టి వాళ్ళ మీద యుటెన్సిల్స్ పాత్రల్ని ఆ ప్లేట్స్ని ఉంచారన్నమాట. వారి కడుపుపై ఈ పాత్రలను ఉంచారు. అయితే ఆ గ్రామం మీదుగా పోతున్నప్పుడు హెలికాప్టర్లు గ్రామం మీదకి పోతున్నప్పుడు ఈ పాత్రలు కనిపించడం, ఆ తర్వాత వాళ్ళకి అర్థమైంది, ఓహో ఇక్కడ మనుషులు ఉన్నారు, వీళ్ళకి ఆహారం అవసరం అనేటువంటిది వాళ్ళకి తెలియజేయడం జరిగింది. తర్వాత నుంచి ఇంక వాళ్ళు ఆ హెలికాప్టర్ ద్వారా అధికారులు వీళ్ళకి ఆహారం అందజేశారు. ఆశ్రయం, ఆహారం మరి ఇతర ప్రాథమిక అవసరాలను తరచుగా వాళ్ళకి అందజేయబడ్డాయి అన్నమాట. As the weeks passed, Prashant was quick to recognize that the women and children were sinking deeper and deeper in the grief. He persuaded the women to start working in the Food for Work program started by an NGO, and for the children he organized sports events. He himself loved to play cricket, and so he organized cricket matches for children. Prashant engaged with other volunteers in helping the widows and children to pick up the broken pieces of their lives. The initial government plan was to set up institutions for orphans and widows. However, this step was successfully resisted, as it was felt that in such institutions children would grow up without love and widows. వారాలు గడిచే కొద్దీ మహిళలు మరియు పిల్లలు తమ దుఃఖంలో మరింత లోతుగా మునిగిపోతున్నారని ప్రశాంత్ త్వరగా గుర్తించాడు. ఒక ఎన్జిఓ ప్రారంభించిన పనికి ఆహారం కార్యక్రమంలో పనిచేయడానికి మహిళలను ఒప్పించాడు. మరియు పిల్లల కోసం అతను క్రీడా కార్యక్రమాలను నిర్వహించాడు. అతను స్వయంగా క్రికెట్ ఆడడానికి ఇష్టపడేవాడు మరియు పిల్లల కోసం క్రికెట్ మ్యాచ్లు నిర్వహించాడు. ప్రశాంత్ ఇతర వాలంటీర్లతో సహా కలిసి వితంతువులు మరియు పిల్లలకు వారి జీవితాల్లో సహాయం చేయడానికి నిమగ్నమయ్యాడు. ఈ విధంగా మన ప్రశాంత్ అనేక సహాయాలు చేస్తూ ఒక గొప్ప నాయకుడిగా అనిపించుకున్నాడు. would suffer from stigma and loneliness. Prashant's group believed orphans should be resettled in their own community itself, possibly in new foster families made up of childless widows and children without adult care. It is 6 months after the devastations of the super cyclone. This time Prashant's wounded spirit has healed simply because he had no time to bother about his own pain. His handsome, youthful face is what the widows and orphan children of his village seek out most in their darkest hour of grief. అంటే ఇక్కడ ఈ ప్రశాంత్ యొక్క మంచి ఆలోచన ఏంటంటే అనాథుల్ని, విడోస్ని ఒక సంస్థల్లో పెట్టడం వల్ల వాళ్ళు ప్రేమకు నోచుకోరు. అందువల్ల వాళ్ళకు సంబంధించినటువంటి సొంత సంఘంలోనే పునరావాసం కల్పించాలి అని వాళ్ళ ప్రశాంత్ యొక్క బృందం విశ్వసించింది. బహుశా పిల్లలు లేని వితంతువులు మరియు పెద్దల సంరక్షణ లేని పిల్లలతో కూడిన కొత్త కుటుంబాలతో ఆ కేర్ అనేటువంటి తీసుకోవడం జరుగుతుందని నమ్మారు. అదేవిధంగా చేశారు. సూపర్ సైక్లోన్ విధ్వంసం జరిగి 6 నెలలు అవుతుంది. ఈసారి ప్రశాంత్ గాయపడిన ఆత్మ తన సొంత బాధ గురించి బాధపడే సమయం లేనందున స్వస్థత పొందింది. అతని అందమైన యవ్వనమైన ముఖాన్ని అతని గ్రామంలోని వితంతువులు మరియు అనాథ పిల్లలు తమ చీకటి శోకంలో ఎక్కువగా కోరుకున్నారు. సో ఆ విధంగా అతను తన యొక్క దుఃఖాన్ని ఈ విధంగా సేవ చేయడంలో దాన్ని తీర్చుకున్నాడు.
ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫాదర్ టెక్ ఛానల్, లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్. థ్యాంక్ యూ.